జూనియర్ ఎన్టీఆర్ ఎన్ని రకాల గొప్ప చేస్తాడు పర్ఫార్మెన్స్ అంటే, కామెడీ చేస్తాడు, సీరియస్ చేస్తాడు, ఎమోషన్ చేస్తాడు, సెంటిమెంట్ చేస్తాడు, వచ్చేది అనగా గొప్ప చేస్తాడు. సేమ్ టైం కిరీటం పెట్టుకొని పాత ఎన్టీ రామారావు లాగా హాఫ్ అన్ అవర్ అనర్గళంగా ఒక్క అక్షరం తప్పుకోకుండా బెస్ట్గా పోరాటమైన డైలాగు చెప్పగల దమ్మున్న నటుడు జూనియర్ ఎన్టీఆర్. సూర్యని ఆ ఎన్టీఆర్తో పచ్చకల మహేష్ బాబుతో పోలిస్తే, జూనియర్ ఎన్టీఆర్తో పోలిస్తే సూర్య బచ్చా పర్ఫార్మెన్స్ లో, యాక్టింగ్ లో, బిహేవియర్స్ లో, సినిమా బిహేవియర్స్ లో, పర్సనల్ గా నేను చెప్పేది. సూర్యకి యాక్టింగ్ లో లిమిట్స్ ఉన్నాయి, ఎన్టీఆర్కి లిమిట్స్ లేవు, మహేష్ బాబు లిమిట్స్ లేవు. దే కెన్ డూ ఎనీథింగ్. జూనియర్ ఎన్టీఆర్ మహేష్ நம்பர் 1, நம்பர் 2, நம்பர் 3 கூட చెప్పొచ్చు వాళ్ళని. அவர் இந்த படத்துல ஒர்க் பண்ணணும்ட்டு நான் அவர் தெலுங்கு படம் ஒன்று பண்ணாரு, ஜூனியர் என்டிஆர் வச்சு ஒரு படம் ஒன்று பண்ணாரு. அந்த படத்துல ஒரே ஒரு ஷாட், அதுதான் எனக்கு அவரோட ஒர்க் பண்ணணும்ட்டு எனக்கு தோணுன விஷயமே. एक ही मुराद है. Actually, if he's watching this show, he's going to be embarrassed. But I'm a huge Junior NTR fan. Oh, so I would love to get an autograph for Junior NTR. Tarak, if you're looking at this interview, నీకు తెలుసు చాలా పెద్ద ఫ్యాన్ ఉన్నాను, నాకు నా పేరు రాసి ఒక ఆటోగ్రాఫ్ నాకు పంపించండి. మీ అందరికి తెలుసు జూనియర్ ఎన్టీఆర్ ఈజ్ వన్ ఆఫ్ ఇండియాస్ బెస్ట్ యాక్టర్స్. But Junior NTR is India's best dancer. There is no doubt. ఈ మధ్య యంగ్ ఆర్టిస్టులు ఎవరైనా ఇష్టం ఉన్నారంటే అది మహేష్ బాబు, ఆ తర్వాత ఎన్టీఆర్ అని. సో హీస్ వెరీ స్వీట్. ఎన్టీఆర్ గురించి చెప్పాలంటే ఐ థింక్ హీ ఈజ్ న్యాచురల్ ఇన్బార్న్ టాలెంట్. హీఈస్ గుడ్ అట్ ఎవ్రీథింగ్. కొన్ని మందికి డాన్స్ బాగుంటుంది, కొన్ని మందికి యాక్టింగ్ బాగుంటుంది. యాక్టింగ్ బాగా ఉంది, డాన్స్ బాగుంది, డైలాగ్ డెలివరీ బాగుంది, ఇన్ఫ్యాక్ట్ లాంగ్వేజ్ కంట్రోల్ కూడా చాలా బాగుంది. హీఈస్ వన్ ఆఫ్ దోస్ పీపుల్ హూ నోస్ రియల్ తెలుగు లాంగ్వేజ్. సో ఐ థింక్ హీస్ లైక్ born with a lot of talent. It's an absolute pleasure and honor to be on the show with you. I've been following your films for the last 5 years. I've seen Adi, I've seen Sumadri, and now this Yamadonga. And I think you're brilliant. I think you're simply fantastic. And I think you're the best here. In fact, in the whole country. The way you dance, the way you do your action, you know, you have a lot of innocence on your face, and as an actor, you are very, very, very effective. Sometimes I wish. Not only NTR, I've worked with great dancers. It's just that it's scary to dance with NTR because there is no way there's going to be a second take. That's superb. Okay, best dancer according to you, Junior NTR, Ram Charan, Allu Arjun. Junior NTR. Your favorite hero and why you like him? Telugu is Tarak. I like Tarak more. ఇప్పుడు కాంటెంపరీ యాక్టర్స్ లో మీరు కాకుండా హూ డు యు థింక్ ఇస్ ద బెస్ట్ డాన్సర్? ఐ హావ్ ఆప్షన్స్ ఫర్ యు. అల్లు అర్జున్, ఎన్టీఆర్. ఓకే, నా ఆప్షన్స్ ఎన్టీఆర్ ఉన్నారు. నేను చెప్పిస్తున్నా, ఏకున్నా ఎన్టీఆర్ నాకు ఇష్టం డాన్స్ అంటే తన. జూనియర్ ఎన్టీఆర్, బన్నీ, వీళ్ళిద్దరిలో ఎవరు మంచి డాన్సర్ అనుకుంటున్నారు? I think both are great. Both are great. No, you can't say both, na. ఇద్దరు పేరు చెప్పడానికి లేదు, ఒక్కరి పేరే చెప్పాలి. I think NTR. తారక్ తో సినిమా చేయాలని నా హృదయం ఎంతకన్నా గట్టిగా అరుస్తుందండి. ఎందుకంటే నేను మాక్సిమం ఎంజాయ్ చేసి తారక్ తో, నేను రాసుకున్న సీన్లు మాక్సిమం న్యాయం చేసే తారక్. Sandeep Sandy, who's the best dancer in Tollywood? NTR. ఎన్టీ రామారావు గారు వాజ్ బిగ్ ఫ్యాన్. ఆయన సినిమా చేసి ఆయన ఎలాగో లేరు కాబట్టి ప్రాబ్లీ ఐ వుడ్ లవ్ టు డూ ఫిల్మ్ జూనియర్ ఎన్టీఆర్. అంటే జూనియర్ ఎన్టీఆర్ వయసులో మాత్రం నాకంటే చిన్నోడు. టాలెంట్, స్క్రీన్ ప్రెజెన్స్, డ్రామాటిక్ ఇంప్రెషన్, వాయిస్ మాడ్యులేషన్, కామిక్ టైమింగ్, ఇలాంటి విషయాల్లో అక్కడ 10th floor పైన కూర్చున్నాడు టాలెంట్ విషయంలో. మేమైతే ఇంకా కింద నుంచి లిఫ్ట్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఈ రోజు యంగ్స్టర్స్ లో బెస్ట్ యాక్టర్ వాట్ ఎవర్ అకార్డింగ్ టు యూ ఎవరు? రామ్ చరణ్, ఎన్టీఆర్, ప్రభాస్, మహేష్, బన్నీ. Tarak. He's a natural. He's like God gifted dancer, and I'm always in awe when I look at the way he dances. And the beautiful dance chestaru. He is a good dancer.
Charan, Bunny, NTR. Oh God, you can't do this to me, Nirma. All three of them, honestly, all three of them have their distinctive styles. All three of them are wonderful. But you have to answer one. That is rapid fire. That's the beauty of the program. Tarak. To work with Tarak is an inspiration. I think that I don't regret not going for acting classes now, because just going on the set of Brindavanam is like going for acting class. Watching him work and వీళ్ళల్లో స్టార్ ఎవరు, నటుడు ఎవరు? జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, మహేష్ బాబు, ప్రభాస్. All the four are stars, but Junior NTR and Mahesh Babu are better actors. తారక్ తో నేను యాక్ట్ చేస్తున్నప్పుడు నేను ఒక స్టార్ తో పనిచేస్తున్నానో ఒక పెద్ద హీరోతో పనిచేస్తున్నాను అనిపించదు, ఒక నటుడితో పనిచేస్తున్నాను అనిపిస్తుంది. ఒక ఫిలింలో హీరో జూనియర్ ఎన్టీఆర్, ఇంకొక ఫిలింలో హీరో రామ్ చరణ్. ఈ డేట్స్ ఎవరికి ఫస్ట్ ఇస్తారు? ఎన్టీఆర్. ఓకే. ఈ హీరో పేరు చెప్పగానే మీకు ఏమనిపిస్తుంది? జూనియర్ ఎన్టీఆర్. The first thing I like is his voice and his diction and his strength in the Telugu language. That is the greatest that I like about Tarak. ఏ హీరోతో మళ్ళీ చేయాలనిపిస్తూ ఉంటుంది? All of them, and they're all, first of all, very talented. Like Charan is a friend. Tarak నాకు చాలా ఇష్టం. I've been a huge fan of Tarak always, from his dance to his performance to everything. Mahesh, అందరితో ఒక్కొక్క సినిమా చేశాను, so I would love to work with. జూనియర్ ఎన్టీఆర్ అంటే బాగా ఇష్టం, ప్రభాస్ నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్. జూనియర్ ఎన్టీఆర్ అంటే ఎందుకు ఇష్టం? ఇది ఉంటుంది, ఫైర్ ఉంటుందండి. బేసిక్ గా మామూలుగా ఫ్రమ్ ఈవెన్ ఎవ్రీ ఎమోషన్ డెప్త్ లో నుంచి వస్తుంది అనమాట. ఈవెన్ వెన్ హి టెల్స్ ఎ డైలాగ్ ఆల్సో ఇస్ ఎ పర్ఫెక్ట్ వేర్ హి హాస్ టు పాస్ అండ్ వేర్ హి హాస్ టు రైజ్ ది వాయిస్. నాకు చరణే సూపర్ స్టార్ అవుతాడు, లేకపోతే చైతన్య ఎందుకు చెప్పలేనంటే చూడలేదు కనుక. బట్ నాకు తెలిసి తారక్ ఇస్ ది స్టార్. డెఫినెట్లీ హీస్ గాట్ ఎక్స్ట్రాడినరీ వాట్ యు సే ఇస్ ఎనర్జీ. యంగ్ జనరేషన్ లో తారక్ గారు ఇంట్రెస్టింగ్ పెర్ఫార్మర్స్, వాళ్ళని ఎంజాయ్ చేస్తాను. పెర్ఫార్మెన్స్ ఎంజాయ్, ఆ న్యూయన్సెస్, మధ్యలో పాజులు. బాకీ పక్కన పెడితే ఎన్నలోకంలో ఆ డైలాగ్